నాకు ఓకే. ఇండస్ట్రీలో ఇద్దరిని బంగారం అని పిలుస్తాను. ఒకళ్ళు మీకు అందరికీ తెలుసు శ్రీ విష్ణు. రెండో బంగారం ఎవరంటే నిహారిక గారు. అంటే ఒక మెగా డాటర్ అయ్యుండి ఆమెకున్న సింప్లిసిటీ, ఆమె ఆమె చూపించే లవ్ నాకైనా ఎవరికైనా ఒకళ్ళకి మొత్తం అందరికీ ఎంతమందికి తను నాకు ఒక నాకున్న ఇన్సెక్యూరిటీ ఒకటి పోగొట్టింది ఆమె. నాకు నాకు కమిటీ కుర్రాళ్ళు సినిమా ఇచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న భయాలు ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. ఆ భయాన్ని కమిటీ కుర్రాల తర్వాత నేను వదిలేశాను. నాకు అలాంటి భయాలు ఏం లేవు ఇంకా. దానికి ఇలాంటి సినిమాలన్నిటికి పాత్ ఖచ్చితంగా అది నిహారిక గారు వేసిన పాత్. అండ్ సో వెల్కమింగ్ ఆన్ స్టేజ్ అవర్ బంగారం నిహారిక. సో ఎస్, వెరీ సింపుల్, వెరీ సూపర్, ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ నిహారిక కొణిదెల గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇక్కడ నుంచి ఒక్కరి లేదు అడుగుతున్నప్పుడు ఎప్పుడు కలిసాం వినయ్? మనం 1 year అయిందా? 1.5 years, 2 years అయిందా? నేను ఎందుకు వచ్చానంటే, నన్ను వినయ్ పాపం ప్రీమియర్కి పిలిచాడు, బట్ నేను ఊర్లో లేక ఐ వాజ్ బిజీ అండ్ ఐ కుడ్ నాట్ కమ్. ప్రీ రిలీజ్ అని తెలిసిన తర్వాత నువ్వు నన్ను పిలిచావా, నేను వస్తానని చెప్పాను. వినయ్ మీరు వస్తున్నారు బికాజ్ అదేదో నా ఫంక్షన్కి నన్ను పిలవకపోతే బాగోదు కదా. సో ఏంటి పిలవట్లేదు నన్ను, నేను లేనని అనుకుంటున్నాడు అని. దెన్ ఐ వాజ్ లైక్ నో, ఐ 100% వాంట్ టు బీ హియర్. ఒక్క మెయిన్ రీజన్ నేను ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఫిలింలో రిలీజ్ టైంలో స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు రూమ్ అంతా 2 విషయాలతోటి ఫిల్ అయిపోతుంది. ఒకటి బెరుకు, చాలా ముద్దుగా ఉంటుంది, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది చూడ్డానికి. బెరుకు సార్. ఇంకోటి హోప్. ఆ హోప్ మీ వల్ల వీళ్ళకి వస్తుంది, వీళ్ళ వల్ల ఇంకా చాలామందికి వస్తుంది. అండ్ చాలా యూనో నేను అసలు పెద్దదాన్ని కాదు, ఒక సినిమానే చేశాను ఫీచర్ ఫిల్మ్. బట్ వినయ్, రజాక్, అఖిలేష్, అక్షయ్, నా రవి, చందు, అన్వర్, వంశీ, సంధ్య, గోపి, ప్రొడ్యూసర్ గారు, మా బెండకాయ, ఓకేలే, మీ అందరూ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం, మోస్ట్ ఆఫ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫిలిం మళ్ళీ రాదు. ఈ ఫీలింగ్ అద్దిరిపోతుంది.